హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. గత కొన్ని ఎపిసోడ్స్గా పత్రి మేడం గారి యొక్క యాత్ర విశేషాలు, ఆధ్యాత్మిక యాత్ర ఎన్నో కూడా వాటి విశేషాలతో పాటు ఆధ్యాత్మిక అనుభవాలు, అక్కడి యొక్క విశేషాలు, మన హిమాలయ పర్వతాలే కాకుండా గత కొన్ని ఎపిసోడ్స్గా యుఎస్ విశేషాలన్నీ కూడా మొత్తం పంచుకున్నారు. సో ఈ యొక్క విశేషాలతో పాటు ఎంతో గ్రేట్ మెసేజెస్ మనకు ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా మేడం గారు అందించడమే కాకుండా మధ్యలో మనకు వచ్చిన అతి ముఖ్యమైన ఈవెంట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక ప్రకృతి మాత గురించి మనం ఇవ్వాల్సిన ఒక బై రిటర్న్ మనం ఒక ప్రకృతి మాతకి ఏ విధంగా మనం సహాయపడాలి అనే ఒక అంశం పైన ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు పత్రి మేడం గారితో ఎంతోమంది ధ్యానులు, మాస్టర్స్, అందులో చాలా కొద్ది మంది పత్రి మేడం గారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న మాస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళలో ఈరోజు ఒక గ్రాండ్ మాస్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం సో మేడం, మీకు మన పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో చాలా అతి కొద్ది మంది చాలా దగ్గరగా అండ్ వెరీ క్లోజ్ టు హార్ట్ ఉంటారు. సో వాళ్ళు కొద్దిమంది స్వర్ణామృతం ఎపిసోడ్స్కి వచ్చి వాళ్ళు పంచుకోవడం జరిగింది. అలాగా పంచుకోకుండా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళలో చాలామంది ఇక్కడికి రాకపోయినా మీ మాటల ద్వారా వారితో ఉన్న మీకు అనుభవాలు అవన్నీ కూడా మేము షేర్ చేసుకుంటే ఇట్స్ ఎ కంప్లీట్ జర్నీ ఆఫ్ యువర్స్. అలా కూడా బాగుంటుంది, అలా బాగుంటుంది. సో అందులో ఈరోజు మాస్టర్ గురించి తెలుసుకుందాం మేడం. ఓకే, ఏ మాస్టర్ గురించి ఈరోజు చర్చించుకోవాలన్న విషయం ఇట్స్ యువర్ కాల్. ఈరోజు యాక్చువల్లీ నాకు చాలా సన్నిహితురాలు, నన్ను మా అమ్మాయి అని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆవిడ గారిపాటి లలిత గారు. ఓకే, బాడీ వెకేట్ చేశారు. మార్నింగ్ 9 o'clock 9:30కి అట్లా బయట ఉయ్యాల దగ్గర కూర్చుని ఉంటే వాళ్ళ ఆయన నాకు మెసేజ్ పెట్టారు. ఇలాగ 9:30కి జస్ట్ పోగానే నాకు వెంటనే ఫస్ట్ మెసేజ్ పెట్టారు. లేకపోతే వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఒక కొడుకు. ఓకే, సో వాళ్ళ ఫ్యామిలీ గారిపాటి లలిత గారు. సో చాలా ఫెమిలియర్ నేమ్ మేడం మనకు, ఎస్పెషల్లీ హైదరాబాద్ పిఎస్ఎస్ఎంలో అందరికీ తెలిసిన మాస్టర్. ఎస్, అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరు ఏమడిగినా ఇచ్చేటట్టు ఉంటుంది. నాకు నిజంగా ఎంతో స్వతంత్రంగా ఉండేది ఆవిడ దగ్గర. ఓకే, చాలా ఆవిడతో ఉన్న కాసేపు కూడా చాలా హ్యాపీగా అనిపించేది. అంటే అంత క్లోజ్గా మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం. ఎప్పుడన్నా ఆవిడకి మనసు బాగాలేకపోతే స్వర్ణ ఇట్లా ఉంది, అలా ఉంది, నాకు అందరి దగ్గరికి రావాలని ఉంది, అందరినీ చూడాలని ఉంది అని ఆవిడ అనేవారు అనమాట. అలాగ మొన్న లాస్ట్ మహిళా చక్రానికి కూడా ఆవిడ వచ్చారు డిసెంబర్లో. అంటే మొన్న కాక అంతకుముందు ఇయర్ 19లో వచ్చారు. వచ్చి కూడా కొంతసేపు కూర్చున్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేరు ఇంకా. షీ వాజ్ సఫరింగ్ హై షుగర్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకి. దాంతో ఎప్పుడు మా కుర్చీలోనే కూర్చునేదిట. పాపం ఆవిడ పడుకోలేకపోయేవారు ఆవిడ. ఓకే, కొన్నాళ్ళు కడతాల్లో కూడా వచ్చి ఉన్నారు ఆ రూమ్లో. మా పక్క రూమ్లోనే ఆవిడ ఉండేది. ధ్యాన మహాచక్రానికి ముందరే అక్కడే వచ్చి ఉండి, అక్కడ సార్ దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఒక ఏదేంటి తల్లిలాగే బెదిరించి వాళ్ళని పంపించేస్తూ ఉండేది. ఏంటి ఆయన పడుకొనివ్వరా, ఆయన రెస్ట్ ఇవ్వరా, ఎప్పుడు మీతోనే ఉండాలా, అది ఇది అనుకుంటూ. ఫుల్ కేర్ టేకర్ అమ్మా.
ఆవిడే పరిచయం ఈయనకి జరిగింది ఎక్కడ షికాగోలో, అంటే మొట్టమొదటిగా షికాగోలో డెట్రాయిట్లో. అంటే ఫస్ట్ టైం ఆడ ఫస్ట్ టైం సార్ని కలవడము పిఎస్ఎంలోకి ఎంటర్ అవ్వడం అనేది ఒకేసారి జరిగింది. న్యూటన్ క్లాస్కి వచ్చింది ఓకే. ఆవిడ, లూయిస్ హే అని ఆవిడ బుక్స్ చదువుతుంది, ఆవిడ ఎఫర్మేషన్స్ అన్నీ అందరికీ చెప్తూ ఉంటుంది, ఆవిడ క్లాసెస్ తీసుకుంటుంది. సో ఇది ఆవిడ ఒక డే టు డే యాక్టివిటీస్లో అది. ఓకే. వాళ్ళ నాన్నగారు ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ ఇంట్లో అంతా హైదరాబాద్లో అప్పుడు చెన్నైలో ఉండగా. చెన్నైలో నాన్నగారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఎస్. వాళ్ళకి ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, చాలా మందికి దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు వీళ్ళంతా ఫిలిం స్టార్స్, ఇప్పుడు నారాయణరావు అని ఆయన ఆవిడ తమ్ముడు చాలా ఫిలిమ్స్లో ఉన్నారు. అప్పట్లో చిరంజీవి వీళ్ళంతా కలిసి ఒక రూమ్లో ఉండేవారట స్టార్టింగ్ డేస్లో. ఓకే ఓకే. సో అలాగా వస్తూ రాకపోకలు అందరిళ్ళకి ఉండేవి. ఫిలిం వాళ్ళతో చాలా దగ్గర పరిచయాలు. ఓకే. ఆవిడ చాలా యాక్టివ్ మనిషి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి పని చేస్తూనే ఉండేది, ఎప్పుడు కూడా లేజీగా ఉండేది కాదు. ఏదో ఒక యాక్టివిటీ, క్లాస్ తీసుకోవడమో, సెంటర్ పెట్టడమో, అది బిజీగా తను ఎప్పుడు బిజీగా ఉంచుకునేది, ఎప్పుడు ఐడల్గా లేదు ఆవిడ. మేడం ఆవిడ పిఎస్ఎస్ఎంలోకి రావడానికి ఆవిడ ముఖ్యమైన ఒక కారణం ఏం లేదు. అక్కడ ఆ రోజు న్యూటన్ క్లాస్కి ఎంటర్ అయింది, వచ్చింది ఆవిడ. వచ్చినప్పుడు ఈయన సేమ్ అదే క్లాస్కి వెళ్ళారు ఇద్దరు, అక్కడ న్యూటన్ ఈయన అక్కడ కలిశారు. కలిసినప్పుడు సార్ పరిచయం అయ్యారు ఇక్కడ యుఎస్లో డెట్రాయిట్లో పరిచయం అయినప్పుడు అప్పుడు ఈయన పలకరించడం, మాట్లాడడం, రావడం బాగుంది మీరు అని చెప్పి ఈయన మెచ్చుకోవడం. అప్పటి నుంచి కూడా న్యూటన్ కంటే ఈయనకు దగ్గర అయిపోయింది. ఓకే. ఆ ప్రోగ్రామ్ నుంచి ఓకే. దగ్గర అయిపోవడం వల్ల ఏమైందంటే ఇంటికి రావడం పోవడము, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడము. అంటే ఆవిడ యూఎస్ నుంచి హైదరాబాద్ కూతురు దగ్గరికి వెళ్ళింది కొన్నాళ్ళ కోసం. ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేది కూతురు దగ్గరికి, చిన్న కూతురు అక్కడ ఉంటుంది. ఓకే ఓకే. సో అక్కడికి వెళ్తున్నప్పుడు అలా కలవడం జరిగిన నిజంగా కొంతమంది ఎలా కనెక్ట్ అవుతారో చూడు మనుషులు, ఎవరి ద్వారానో మన దగ్గరకు వస్తారు, మనతో ఎక్కువ క్లోజ్ అయిపోతుంటారు. ఆ టైంలో ఒక చిన్న మార్గం, అదే అంటే ఇందులో రావడానికి మీడియం అన్నమాట న్యూటన్. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే ఇద్దరం కలిసి బయటికి వెళ్ళేవాళ్ళము. గుడ్డి పెళ్ళి కూడా ఎంతో షాపింగ్ చేసింది ఆవిడ. పెట్టుబడులకు చీరలు కావాలి, నువ్వు అలా కూర్చుంటే ఎలాగా అంటే నాకేం ఉంటే కదా చెప్పాను కానీ నీకు డబ్బులు లేవని, ఏం చేస్తాను నేను. అందులో ఆ టైంలో మీరు చాలా హెక్టిక్ వర్క్లో ఉన్నారు. దాంతో ఆవిడ అన్నీ, ఒకరోజు షాపింగ్ తీసుకెళ్తాను, ఇక్కడ ఏదో సేల్ జరుగుతుంది పదా అని చెప్పి తీసుకెళ్ళి అన్నీ చీరలన్నీ కొనిపెట్టింది. దాని అంటే మీ అక్కలకి ఎవరికన్నా మీ పిన్నులకి ఇవ్వాలి కదా పెళ్ళి, దీంతో ఇది ఇంట్లో లాస్ట్ పెళ్ళి కదా అని. ఓకే ఓకే. అని అట్లాగా దగ్గరగా ఉండేది నాకైతే మాత్రం. మన ప్రగతి రిసార్ట్స్ అని ఉంది, వాళ్ళు కూడా జీకేబీ రావు అనుకుంటా ఆయన పేరు. మొన్న ఇంటర్వ్యూలో చూసావు కదా, అక్కడ కూడా తీసుకెళ్ళేది నన్ను, తీసుకెళ్ళి పదా అంటే నాకేం లేదు, ఆవిడ ఏంటంటే ఎప్పుడు నన్ను రిలాక్స్ చేయాలనే దీంట్లో ఉండేది. చాలా హెక్టిక్గా ఉంది నీకు వరకు, రిలాక్స్ అనేది. ఓకే. అంటే ఇంటికి వచ్చేపోయేవాడని చూసేది కదా, అందుకని ఆవిడకి అంటే మీకు మంచి ఒక రిఫ్రెష్మెంట్ చాలా ఇవ్వాలని కోరుకునే వ్యక్తి. చాలా. ఓకే. పద సినిమాకి వెళ్దాం పద, లేకపోతే ఏదైనా ప్రీమియర్ ఉంటే పద వెళ్దాం అక్కడికి, ఇట్లా అంతా చెప్తూ ఉండేదన్నమాట. సో షీ వాజ్ రియల్లీ వెరీ ఫ్రెండ్లీ. సో హైదరాబాద్లో ఉన్న రోజులు మీరు రెగ్యులర్గా అని చెప్పను, బట్ వెళ్తూ ఉండేదాన్ని.
ఓకే. యా రెగ్యులర్గా అని చెప్పాను కానీ వెళ్తూ ఉండేదాన్ని, ఆవిడే వస్తూ ఉండేది ఇంటికి. ఆ. మేడం ఆవిడతో మీకు బాగా గుర్తున్న సంఘటనలు ఉన్నాయి మేడం? గుర్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి అలా చెప్పాలంటే. ఆయనతో ఒక ట్రిప్ నేను శ్రీలంక వెళ్ళాను ఆవిడతోటి. ఆవిడ కూతురు, చిన్న కూతురు, కుట్టి అంటారు. కంప్లీట్ మీ ఇండివిజువల్ ట్రిప్? ఆమె ఇండివిజువల్ గ్రూప్ లేదు. అచ్చా. అప్పుడు అక్కడ శ్రీలంక వెళ్ళినప్పుడు ఇక్కడ క్యాండీ అంట, కట్మండు కాదా అదేం పేరు, మెయిన్ కొలంబో మేడం. కొలంబోలో దిగాము. అక్కడ నుంచి క్యాండీ అంట, ఇంకెక్కడో అంట, చాలా ఊళ్ళు తిరిగాము. నాకు జ్ఞాపకం కూడా లేవు పేర్లు. అక్కడ అంతా ఎన్ని రోజులు మేడం? ఎంత ఒక 5 days ఏమో. 5 days శ్రీలంక ట్రిప్. అంతే. ఓకే. 5 days వెళ్ళడం. సో అది శ్రీలంకకి వెళ్ళడం అదే ఫస్ట్ టైం మేడం? అదే ఫస్ట్. ఓకే. బాగుండింది. తర్వాత ఇంకో ఫ్యామిలీ అది కలిసింది నాకు అక్కడ. వాళ్ళ తాలూకే, గార్పాటి వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళ కోసం వాళ్ళు క్లాసులు తీసుకోమంటే ఇంకోసారి కూడా వెళ్ళాను నేను, సెకండ్ టైం కూడా వెళ్ళాను. అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఓకే. క్లాసుల కోసం. ఓకే. అక్కడ ఎవరో మా పెద్ద ఆవిడ పేరు కూడా స్వర్ణమాలవే. శ్రీలంకలో. ఆవిడ్ని కలుపుతానని వాళ్ళు ఫ్యామిలీ రమ్మంటే, ఇక్కడ ఏదైనా పిరమిడ్ వస్తుంది ఒకసారి రండి అంటేను, అప్పుడు అలా వెళ్ళాను అనమాట నేను. అది అక్కడ పిరమిడ్ రాలేదు, బట్ ఆశ. ఓకే. శంకుస్థాపన లాగా చేద్దామంటే ఆవిడ లాస్ట్గా ఆవిడ కలవలేదు, వీళ్ళ ప్రయత్నం అంత ఫలించలేదు. మొత్తానికైతే అలాగా ఆ ట్రిప్ అంతా వాళ్ళతో జరిగింది. బట్ ఆవిడతో నా జర్నీ మాత్రం ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. శ్రీలంకనే కాదు, జనరల్గా. ఓకే. ఓకే. శ్రీలంకలో మీరు గారపాటి లలిత గారితో వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీరు ట్రావెల్ చేస్తున్నారు మేడం, కొలంబో కావచ్చు, అదర్ ప్లేసెస్ అంతా కూడా. ఎస్పెషల్లీ అక్కడ ఎక్కువ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాను. ఒక కొండ ఉంది అక్కడ, ఆ కొండ పైన బుద్ధావి పాదుకలు ఉంటాయంట. సీతా అమ్మవారి ఇది మన శ్రీలంక లంకలో పెట్టిన ఇది, ఒక అశోక చెట్టు, అక్కడ సీత కూర్చున్నట్టు ఇవన్నీ ఉన్నాయి. అవి ఎంతవరకు నిజాలో నాకు తెలియదు, బట్ అక్కడంతా కూడా తిరిగాం. ఓకే. ఒక కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్తే అక్కడ ఒక మొనాస్ట్రీ ఉంది. నేను వాళ్ళ కూతురు కలిసి పైకెక్కి అక్కడ చూసి, అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసి వాళ్ళవన్నీ తీసుకొని అక్కడికంటే ఇంకొంచెం పైకి వెళ్తే బుద్ధుడి పాదుకలు ఉన్నాయని చెప్పారు. అక్కడ కూడా వెళ్ళి చూసి, ఆవిడ కిందే కూర్చొని రాలేక ఎక్కలేక, ఓకే. ఓకే. సరే అని కిందకి దిగి అప్పుడు అట్లాగా ఆ ట్రిప్ అంతా కూడా ఒక చోట నేను ఆ ముగ్గురం కలిసి అనురాగపుర, అక్కడ అన్ని బుద్ధిస్ట్ టామ్సే ఇలా ఉంటాయి రౌండ్గా. ఓకే. అంతే, ఏం ఉండదు అక్కడ. ఏంటంటే గుళ్ళల్లో కూర్చొని, బుద్ధిస్ట్ గుళ్ళల్లో కూర్చొని ఏం చెప్పుకుంటారంటే బుద్ధుడి పారాయణం చేసుకుంటారు. ఇప్పుడు రామాయణం ఎలా చెప్పుకుంటాం మనం, ఆయన చరిత్ర అలా చెప్పుకుంటూ ఉంటారు ఆ శ్రీలంక లాంగ్వేజ్లో ఏదో. అంత ఫేమస్ అక్కడ. అంత ఫేమస్. బుద్ధ ఈస్ గాడ్ దేర్. ఓకే. హీస్ గాడ్ దేర్. వాళ్ళకి చాలా మంది చెప్తున్నారు మేడం, ఈవెన్ రోడ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మటుకు ఎక్కువ స్టాచ్యూస్, బుద్ధ స్టాచ్యూస్ అన్నీ బుద్ధవే చాలా మటుకు కనబడుతుంది. అంతా బుద్ధిస్టే. ఓకే. సో మీరు లలిత గారితో ఆ ట్రిప్లో ఇట్ వాజ్ ఆసమ్. ఓకే. సో ఇలాగా ఈ కంట్రీ కాకుండా ఇంకెక్కడికి వెళ్ళలేదమ్మా. ఆ సిటీలోనే అదే చెప్పానుగా, ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళేవాళ్ళము, కలిసి ఉండేవాళ్ళము. 1-2 రోజులు ఉండి మళ్ళీ వచ్చేసేవాళ్ళము. అక్కడ ప్రగతి రిసార్ట్స్లో కూడా ఆవిడ ఫ్రెండ్ వల్ల లేక ఎవరి వల్ల మొత్తానికైతే ఒక పిరమిడ్ అది వచ్చింది. అది యాక్టివేషన్లో లేదు ప్రస్తుతం, బట్ ఉండింది. ఓకే. ఆవిడతో ప్రయాణం మాత్రం ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. ఇది పొద్దున్న ఆవిడ ఈ విషయం వినంగానే చాలా డౌన్ అయిపోయాను నేను.
చాలా లో అయిపోయింది అది. అసలు ఎవరితో మాట్లాడాలనిపించలేదు, ఆ, పడుకోవాలని లేదు, టీవీ చూడాలని లేదు, ఎవరితో మాట్లాడాలని లేదు. మ్మ్. ఆ, చాలా లో అయిపోయింది ఆ ఎనర్జీస్ అన్నీ. అది ఆవిడతో ఉన్న అనుబంధం ఏమో నాకు తెలీదు. ఆ, ఎందుకంటే కొంతమంది దగ్గర వాళ్ళు పోతే చూడు, మన ఇంట్లో వాళ్ళు పోతే, అంటే పూర్వకాలం నేను చెప్తాను, ఇప్పుడు స్పిరిచువల్ అని కాదు. Yeah, yeah. పూర్వకాలంలో ఇంట్లో వాళ్ళు పోతే వెంటనే వెళ్ళి స్నానం చేస్తాం తలకి. అవును అలా చేశాను ఇవాళ. అవునా ఓకే. అలా వెళ్ళి వెంటనే అది విన్న వెంటనే వెళ్ళి తలకి స్నానం పెట్టుకొని చేసి, అలా చేశాక కూడా ఆవిడ కొంచెం సేపటి దాకా నా హార్ట్లో ఉంది. ఆవిడ పైకి వెళ్ళిపోయిందేమో తెలీదు. సాయంత్రం అయ్యేసరికి ఫ్రెష్ అయ్యాను. లేకపోతే నేను ఇవాళ వచ్చి ఉండేదాన్ని కాదేమో. మేబీ మీరు చెప్తున్న విషయాలు, ఆవిడ యొక్క గొప్పతనం అండ్ ఒక మన మూమెంట్కి ఎంతో సర్వీస్ అక్కడ చేస్తున్నారు అక్కడ, ఎస్పెషలీ అక్కడ హైదరాబాద్ PCCMలో. అండ్ ఒక కేర్ టేకర్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ క్లోజ్ టు హార్ట్ ఉంటేనే మనం ఎవరైనా సరే అలో చేస్తాం కాదు, మీరైనా సార్ అయినా సరే. సో అలాంటి గ్రేట్ సోల్కి మీరు ఇక్కడ స్వర్ణంతో వచ్చి చెప్పడమే గ్రేట్ ట్రిబ్యూట్ మేడం. నిజంగా వాళ్ళ గురించి మాట్లాడారు. రియల్లీ హార్ట్ టచింగ్ పర్సన్. చాలా క్లోజ్గా అనిపించేది. సార్తో కూడా ఎంతో క్లోజ్గా మాట్లాడేది, దెబ్బలాడేటట్టు మాట్లాడేది అనమాట. అంత దగ్గరగా ఉండేది అనమాట. ఏంటి ఇలా అలా తిరుగుతుంటే ఎలాగా, ఇంట్లో ఉండొచ్చు కదా, కాస్త స్ట్రెస్ తీసుకోవచ్చు కదా, అంత ఇంటిమసీ ఉండేది. అచ్చా. నాతో ఎంత క్లోజు ఆయనతో కూడా అంతే క్లోజ్. ఓకే. ఆ తర్వాత ఏదైనా నాకు ఏదో ఎప్పుడన్నా డల్గా అనిపించినప్పుడు కూడా ఆవిడకి ఫోన్ చేసి, ఇలా ఉంది లలిత, ఏం చేయాలి, ఏం లేదు, ఎఫర్మేషన్స్ ఇస్తాను, అవి రాస్తాను, అవి నువ్వు చేసుకుంటే మళ్ళీ నీ మైండ్ అంతా బాగుంటుంది. ఓకే. యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్, నీకు చాలా బాధ్యత ఉంది. ఇలా అంతా నాకు అనమాట ఒక తల్లిలుగా చెప్పేదన్నమాట. ఆవిడది ఒకసారి క్లాస్ విన్నాను మేడం. నేను అక్కడ హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో అప్పుడు స్పిరిచువల్ ఇండియాకి క్లాసెస్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాస్టర్ని పిలిచేవారు అన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఒకనొక మాస్టర్ మన ఆ రోజు పిలిచింది మన గారపల్లి లలిత గారిని. సో ఆ రోజు క్లాస్లో ఇందాక మీరు చెప్పినట్టుగా చాలాసార్లు ఆవిడ చెప్పడం ఏంటంటే, మనం ఎక్కువగా థ్యాంక్ఫుల్గా ఉండాలి అందరికీ. మనం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడన్నా మనం థ్యాంక్స్ చెప్పామా, ఐ లవ్ యూ అని చెప్పామా, మన అమ్మకి ఐ లవ్ యూ అని చెప్పామా, అంటే ఈ అఫర్మేషన్స్ మీరు ఎప్పుడైనా, అంటే మీ బ్రదర్ కానీ మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏదో రకంగా మీకు సహాయపడి ఉంటారు కదా, మనం వీల్ టేక్ ఇట్ యాజ్ వెరీ లైట్, అంటే ఒక క్యాజువల్గా తీసుకుంటాం, మన వాళ్ళే కదా అది చేస్తుంటారని. బట్ అలాగా ప్రతి ఒక్కరికి కూడా మనము గ్రాటిట్యూడ్ చూపించాలి. సో అది చూపించినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఉన్న ఒక పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ అందరిపైన ఒక రెస్పెక్ట్ మన మైండ్కి అలవాటు అవుతుంది అనేది ఆ రోజు క్లాస్లో చాలాసేపు చెప్పారు. సో ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఆడ క్లాస్ గుర్తొచ్చింది నాకు. అండ్ చాలా అంటే ఆ మెసేజ్ నాకు చాలా ఉపయోగపడింది మేడం. అంటే జస్ట్ మన చుట్టూ ఉన్న వారందరితో కూడా మనం ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలి. అంటే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటాం మన సొంత వాళ్ళని. అలా ఉండకూడదు. అంటే పీల్చే గాలి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగా ప్రతిదీ చెప్తూ ఉండేది. క్లాసులు కూడా చాలా తీసుకుంది. ఇలా నువ్వు చెప్పినట్టు స్పిరిచువల్ ఇండియా ఏమి కానీ, లేకపోతే వేరే చోట ఏమి కానీ, ఆవిడతో వెళ్ళి నేను ఆవిడ కలిసి క్లాసులు తీసుకున్న రోజులు ఉన్నాయి. క్లాసులు కూడా అంటే పిలిచేది, కానీ క్లాస్ పెట్టి నన్ను పిలిచేది. అలాగా చేసేవాళ్ళం. ఫిలిం నగర్లోనే అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేసుకుంది. అక్కడ పెద్ద గుడి ఉంది, ఏదో గుడి, సాయిబాబా కూడా ఏదో గుడి.
మన TV9 ఎదురుగుండా, ఆఫీస్ ఎదురుగుండా. సో అక్కడ సెంటర్ తీసుకుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి క్లాసులు తీసుకునేవాళ్ళం. ఓకే. చాలా ఇట్ వాజ్ వెరీ కూల్ అయిపోతాం ఆవిడ సమక్షంలో. అంటే ఆ వైబ్స్ అలాంటివి, ప్లెజెంట్ వైబ్స్, ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే. అస్సలు ఎక్కడా కూడా తొణకదు. చాలా ధైర్యస్తురాలు. నాకు నిజంగా ఆ ధైర్యమే ఇవాళ వచ్చిందేమో. ఒక లో అయిపోయాను అన్నాను చూడు, ఆ తర్వాత ఎలా వచ్చిందో తెలియదు, ఒక ఫుల్ ఎనర్జీ అయిపోయింది నా బాడీలో. ఓకే. చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాను. ఇలా బేసికల్గా తను ఎనర్జీ మాస్టర్. ఎస్, ఎనర్జీ మాస్టర్. ఎందుకంటే మీతో సార్తో అంత ఇంటిమసీగా ధైర్యంగా మాట్లాడాలంటే ఆ లెవెల్లో ఉండాలి. కరెక్ట్. ఆవిడ ప్యూరిటీ నచ్చేది ఈయనకి. ఓకే. ఆ దగ్గరతనంలో అహంకారంతో కాదు, ఆప్యాయతతో చెప్పేది. మనం ఇంకోళ్ళని అభిమానిస్తుంటే కనుక చెప్తాను చూడు, జాగ్రత్తగా ఉండండి, ఇలా చేయండి, ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు, ఎలా చెప్తాం అలా చెప్పేది ఆయనకి. ఒకరోజు మా ఈయన ఆవిడ కలిసి చెన్నైకి వెళ్తున్నారు. చెన్నైలో ఏదో క్లాస్కి వెళ్తుంటేనే ఫ్లైట్లో అనమాట. ఆవిడకి వామిట్ వస్తుంది, కానీ పక్కన ఈయన కూర్చున్నారు. ఈయన మీద పడుతుందేమో అని నిజంగా వామిట్ని ఆపుకోవడం చాలా కష్టం. ఓకే. ఇట్లా ఆపుకుంది, ఈవిడ చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. ఆవిడ తబ్బిబ్బైపోతుందంట, ఏమైపోతుందో నాకు ఇంకా అటాక్ వచ్చేసిందని. లేవంగానే ఫస్ట్ ఈయన లేచి ఎయిర్ హోస్టెస్కి వెళ్ళి, షీ నీడ్స్ సమ్ హెల్ప్, వీల్ చైర్ తీసుకురండి ఆవిడకి అని చెప్పి తను దిగిపోయారంట. ఓకే. అప్పుడు వీల్ చైర్లో ఆవిడ దిగి కింద దిగంగానే వామిట్ అయిపోయింట మొత్తం. అలా అయ్యాక ఇంటికి వెళ్ళింది ఆవిడ. మరి ఫ్యామిలీ ఎవరో ఉన్నారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి కూడా మన్నాడు ఈయన క్లాస్ ఉంది, ఈయన క్లాస్లో కనపడిందంట. కనపడితే అదేంటి మీరు వచ్చారు నిన్న, యువర్ నాట్ ఓకే కదా అంటే, నో ఐఎమ్ ఓకే నౌ. అటాక్ వచ్చింది యాక్చువల్లీ, అది ఆగింది. ఆవిడకి అదే నమ్మకం, మీ ఆయన ఏదో చేశాడు నాకు అని చెప్తూ ఉంటుంది అనమాట నాకు. నాకు నాది ఆగిపోయాను నేను. నాకు వచ్చే ఎవరైనా వామిట్ని ఆపుకోలేరు ఎవరు. అందులో ట్రావెలింగ్లో అస్సలు ఆగదు. చెమటలు పట్టేసిన ఆవిడకి చెప్పింది అనమాట, ఇలా అయింది నా ఎక్స్పీరియన్స్ అని. చాలా చోట్ల ఈ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది. ఓకే. ఇలా దిగంగానే వామిట్ అయిపోయి అప్పుడు ఎయిర్ హోస్టెస్ మళ్ళీ తీసుకెళ్ళి ఇమీడియట్గా ఫస్ట్ ఏదో ఉంటుంది కదా హాస్పిటల్ లాంటిది అక్కడే ఎయిర్పోర్ట్లో, ఆవిడకి ఏం కావాలో అదంతా ఇచ్చేసి ఇంటి దగ్గర కారు వచ్చింది, ఇంటికి వెళ్ళింది. ఆ మన్నాడు క్లాస్కి వచ్చింది యాజ్ యూజువల్. ఎంత బాగా తయారవుతుంది అనుకుంటున్నావు ఆవిడ. మరి ఫిలిం వాళ్ళు కదా, ఆ చరిష్మా ఏం తగ్గల ఆవిడకి. పెద్ద ఆవిడైనా కూడా ఫ్రెష్గా తయారవుతుంది. నేను వెళ్ళిపోయేదాన్ని, నాకు చూడు నాకు చీరలు కావాలని చెప్పి శుభ్రంగా బీరువా తీసేసి చీరలు తీసుకొని వచ్చేసేదాన్ని. నాకు చీరలు లేవు స్వర్ణ, అన్నీ అయిపోయినాయి, ఏం కథం అయిపోయినట్లే, ఉన్నవే తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. ఏది బీరువా తీయని. ఓకే. అంత క్లోజ్ బాండింగ్. చాలా కొద్ది మంది ఉంటారు కదా మీకు అలాగా? కొద్ది మంది, చాలా కొద్ది మంది. అందులో ఆ రోజుల్లో ఒక 10 ఏళ్ల క్రితం వేసుకో, అప్పుడు ఇంకా కొద్ది క్లోజ్డ్. ఓకే. సో మేడం, నీకు చాలా కొద్ది మంది సన్నిహితుల్లో గారపాటి లలిత గారు ఒకరు. అండ్ ఎంత క్లోజ్ అంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బీరువా తెచ్చేంత. ఐ థింక్ మీరు చెప్పడం కూడా ఫస్ట్ టైం నేను విన్నాం ఇలాగా. ఎంత మీరు స్టార్టింగ్ అప్పుడు కర్నూలు రోజుల్లో కూడా అప్పటి నుంచి చెప్తున్నారు కదా మీరు స్వర్ణామృతాలు మేడం.
అప్పుడు చెప్పేవారు నాకు మొహమాటం ఎక్కువ, అసలు నేను చెప్పేదాన్ని కాదు ఎవరికైనా సరే, పక్క వారికి కూడా ఒక ఎమోషన్స్ చెప్పడం కానీ లేకపోతే అడగడం కానీ చాలా మొహమాటం అని చెప్పేసి మీరు అప్పుడు చాలాసార్లు చెప్పారు కర్నూలు ఎపిసోడ్స్లో ఎస్పెషల్లీ. అండ్ సో అలాంటి ఒక మీకు ఆ మనస్తత్వంలో ఉన్నా కూడా ఈవిడతో ఇంత క్లోజ్గా అంటే సమ్వాట్ ఏం మాయ చేసిందో. అంటే మోస్ట్లీ మీకు ఇచ్చే ఒక రిఫ్రెష్మెంట్స్ వల్ల చాలా అభిమానం, ఆత్మీయత, అది హార్ట్లోంచి వచ్చే టచ్ వేరుగా ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ప్రేమగా మాట్లాడితే నువ్వు అంత వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకునేంత చనువు రాదు నాకు. ఇక్కడి నుంచి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు నాలుగు చివరి నుంచి. అలాంటి వాళ్ళతో నీకు బాండేజ్ ఉండదు ఆ నిమిషమే. ఓకే, అవును. ఇప్పుడు మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసామంటే ఎంత బాండేజ్ లేకపోతే మనం చేస్తాం చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ 100% మరి ఇప్పుడు వ్యాలీలో ఇంతమంది ఉన్నారు, నాకు ఇంకా పాత వాళ్ళు నీకంటే ముందర వచ్చిన వాళ్ళంతా కూడా తెలుసు. బట్ ఎందుకు నేను నీతో ఒప్పుకున్నాను, అదే నేను చేయనుగా. అదే బాండేజ్ అంటే. ఆవిడతో నాకు అలాంటి బాండేజ్ ఉండేది. ఓకే, పిల్లలకి ఏం కావాలి పిల్లల్ని చూసుకో. అలాగా ఆవిడ ప్రతి విల్లా కూడా కొనుక్కున్నారు కడతాళ్ళు ఆవిడ. మళ్ళా మిగతా డబ్బు కట్టలేక ఆవిడ అక్కడ వచ్చి ఉండలేక ఆ విల్లా ఇంకోళ్ళకి అమ్మేశారు. వీళ్ళు డబ్బు వాపస్ చేసేసారు. ఓకే, బట్ వస్తూ పోతుండేవాళ్ళ మేడం? వస్తూ పోతుండేవారు. ప్రతి సంవత్సరం రావాల్సిందే ధ్యాన్ చక్రానికి మాత్రం. ఒకసారి అయితే పాపం కారులోంచి దిగలేదు, అలాగే వచ్చి కారులో నన్ను అంటే చూడాలనే తపన, నన్ను కలవాలనే తపన. నేను ఆవిడ వచ్చారు కింద కారులో ఉన్నారంటే అక్కడ లైబ్రరీ పైన ఉండేదాన్ని కదా, నేను గబ్బా కిందకి దిగాను కలవడానికి, ఆవిడని కలవడానికి. ఆవిడ ఎక్కలేరని చెప్పి దిగి కారులో కూర్చొని ఇంకా మాట్లాడుకునే ఇద్దరం. మా ఆయన వచ్చి ఇలా చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నా ఇంత కారులోకి వచ్చినాయి అని. సార్ కూడా తెలుసు కదా మీ ఇద్దరు అంత క్లోజ్ అని. తెలుసు. ఓహో అనగానే వెళ్ళిపోయారు. ఆవిడ ఇంకా హైదరాబాద్లో మేడం మన మూమెంట్ యాక్టివిటీస్లో భాగంగా క్లాసులు తీసుకోవడం అండ్ మన మెయిన్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వడంతో పాటు ఎప్పుడైనా ఫండ్స్ ఇచ్చేది పాపం, ఎక్కడన్నా క్లాసులు అయితే. తర్వాత ఎస్ఆర్ నగర్లోనే ఒక సెంటర్ ఉంది, చాలా ఫేమస్ సెంటర్ అది. ఎస్ఆర్ నగర్ సెంటర్ అంటే ఆయన పేరు సుబ్బారావు ఏదో ఉండేది ఆయన పేరు. ఆయన దాన్ని మెయింటైన్ చేసేవాడు. రాజశేఖర్ గారు ఉండేవాళ్ళు మేడం? అది ప్యాట్నీ సెంటర్ అది. ఓకే ఓకే, రాజశేఖర్ గారు ఉండేది ప్యాట్నీ సెంటర్. ఇది ఎస్ఆర్ నగర్ మన కుక్కటిపల్లి ఇటువైపు. ఓకే, అదే అమీర్పేట దాటేసాక అక్కడ ఉండేది అనమాట. ఆవిడ నడిపేది, నడపడం అంటే హెల్ప్ చేసేది ఏమన్నా కావాలంటే. ఆ సెంటర్కి అక్కడ ఒక పెద్ద ఏరియా ఉంది. ఇప్పుడు ఆ సెంటర్ కాక ఆ పక్కన పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్స్లో ఆవిడ ఒక క్లాస్ కూడా ఏర్పాటు చేసింది. ఓపెన్ గ్రౌండ్స్. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఆ గ్రౌండ్స్లో క్లాస్ తీసుకొని సార్ కూడా వచ్చారు. ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన క్లాస్ కావాలనేది ఆవిడ. సో హైదరాబాద్లో ఇట్లాగా మెయిన్ ప్లేసెస్లో పత్రిసార్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుండే. ఓకే ఓకే, షీఈస్ ఆర్గనైజర్గా అండ్ ఫండ్స్ ఇవ్వడంలో అండ్ మన ఈవెంట్స్లో పార్టిసిపేషన్ అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీతో ఉన్న ఒక పర్సనల్ బాండేజ్ అంతా ఇంకొక లెవెల్. అసలు ఫిలిం దాంట్లో ఇండస్ట్రీలో చాలా ఫేమస్ వాళ్ళ నాన్నగారు. ఓకే, పేరు ఏదో ఉంది మర్చిపోయాను కానీ ఆయన చాలా ఫేమస్. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కదా మేడం? ఫిలిం డిస్ట్రిబ్యూటర్, చాలా ఫేమస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. పెద్ద పెద్ద ఫిలిమ్స్ తీసుకునేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొనాలి కదా, అది కొనడానికి పెద్ద పెద్ద ఫిలిమ్స్ కొనేవారు. సో అలాగా ఫేమస్ చాలా. తర్వాత వాళ్ళ తమ్ముడు సినిమాలో ఎలాగ వెళ్ళాడు అలాగా. అప్పటి డైరెక్టర్ మధుసూదన్ రావు అని ఉండేవారు ఒక ఆయన. ఆయన వాళ్ళ
రిలేటివే. ఓకే. సో ఇలాగా ఫిలిం పరిచయాలు ఇవంతా ఉన్నాయి కదా మేడం. సో వాళ్ళకు కూడా మెడిటేషన్ సంబంధించి ఏమైనా చెప్పేవాళ్ళ మేడం తను, లేకపోతే క్లాసెస్కి తీసుకురావడం కానీ? ఓకే ఓకే. సో షీ యూస్ టు ప్రాక్టీస్ హర్ ఓన్. అంతే. ఓకే. మాతో ఎక్కువ ఉండేది అంతే. ఎందుకంటే ఆవిడకి ఎందుకో తెలియదు ఆ ఫిలిం వాళ్ళతోటి ఆ దాంట్లో మునిగి తేలినా వాళ్ళు నచ్చేవారు కాదు. ఓకే. ఆవిడకి నచ్చే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు నిజంగా. అంటే హార్ట్ టచింగ్ పీపుల్. అక్కడ చెప్తున్నాగా ఈ నాలుక మీద ఉంటాయి మాటలు. నాకు మీరు చెప్పినట్టు అలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ అసలు ఉంటారు ఎక్కువ. ఇక్కడ కొద్ది మంది అయినా మనసుతో మాట్లాడే వాళ్ళు దొరుకుతారు, దొరికించుకోగలం. కానీ అక్కడ అస్సలు దొరకరు. ఓకే. మొన్న కూడా జగపతి బాబు గారు చెప్పలేదా ఇంటర్వ్యూలో, ఇంటికి వెళ్తే కమోడ్ బంగారంది, ఇది ప్లాటినంది, అది ఇవి చూపించుకునే వాళ్ళే తప్ప మనసుతో మాట్లాడే వాళ్ళు ఎవరు చాలా తక్కువ అని. కరెక్ట్ మేడం. మొన్న కర్తలో షూటింగ్ అయినప్పుడు. సో అలాగా ఆవిడే అక్కడ వాళ్ళకంటే కూడా మనతో క్లోజ్గా ఉండేది అనమాట, అభిమానంగా. సో మేడం ఆవిడ గ్రాడ్యువల్గా అలా ధ్యాన సాధన, ధ్యాన సంబంధించిన పనులు, పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్లో పాలు పంచుకోవడం ఎంత జరుగుతున్నప్పుడు రీసెంట్గా కొన్ని ఇయర్స్గా సో ఆవిడ యొక్క హెల్త్ కండిషన్ పరంగా అలా జరుగుతున్నప్పుడు మీతో ఎలా ఉండదు మేడం ఇంటరాక్షన్స్? రమ్మనేది పాపం, పిలిచేది, రా ఒకసారి చూడాలనుంది అనేది. పాపం నాకు నేను ఇక్కడికి వచ్చేసాను కదా, వచ్చేసాక అక్కడికి వెళ్ళినా చుట్టపు చూపుగా వెళ్ళడమే తప్ప, అంటే క్లాసెస్ అయితే క్లాస్కి వెళ్ళడం, ఇంటికి రావడమే తప్ప ఎప్పుడు ఇంటికి రావాలనేది, ఇంటికి వచ్చి చూడాలనుంది మీ ఇల్లు ఫ్లాట్స్ అయ్యాక. ఆ పాత ఇల్లు చూసింది ఆవిడ, కొత్తగా వచ్చి నీళ్ళు చూడలే. అంటే కొన్ని మెట్లు ఉన్నాయి మీరు ఎక్కలేరు అని చెప్పేదాన్ని నేను. ఓకే. మీరు ఎక్కలేరు పైకి, కొన్ని మెట్లు ఉన్నాయి అంటే, అయ్యో అవునా, నాకే రావాలని చాలా ఉంది, ఇంటికి వచ్చి ఒక రోజు ఉండాలనుంది, సార్ని చూడాలనుంది. ఎంత తపన పడిపోయేదో, సార్ని చూడాలి, సార్ని చూడాలి, సార్ని చూడాలని ఉంది, సార్ని చూడాలనుంది. నేను ఎంతో చెప్పేదాన్ని కూడా, ఇలాగా ఆవిడ అంటున్నారు మేము చూడాలని అని, నాకు ఎక్కడ టైం ఉంది అని. ఆయన నాకు తెలుస్తూనే ఉంది కదా, ఆయనకి చెప్పడం కూడా వేస్ట్ ఆవిడ అనుకుంటున్నారని. ఓకే. సో లాస్ట్ ఆవిడని ఎప్పుడు కలిసారు మేడం? మొన్న ధ్యాన చక్రంలో. మొన్న వచ్చారు? మొన్న కాదు, అంతకుముందు, అదే 19లో. 2019. మాట్లాడడం మాత్రం మొన్నటిదాకా మాట్లాడాను. మొన్నటిదాకా మాట్లాడాను ఆవిడతోటి. ఇలా కూర్చుంటున్నాను, పడుకుంటే నిద్ర పట్టడం లేదు అన్నట్టు జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు స్వర్ణామృతం చూసి నిద్రపోయిందంట. ఇది చెప్పడం చూడు మర్చిపోయాను. ఆ రోజు ఆవిడే టీవీలో నీ షో చూశాను స్వర్ణ, ఆ రోజు నిజంగా ఎలా పడుకున్నానో నాకే తెలియదు. ఎప్పుడో మంచం మీద ఫ్లాట్గా పడుకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది, నేను పడుకున్నాను అని చెప్పారు. సూపర్ గిఫ్ట్ మేడం నుంచి. ఆవిడ అన్నీ చూసేది, అన్ని ఎపిసోడ్స్ చూసేది. ఆ రోజు ఎందుకో ఆ ఎపిసోడ్ చూశాక హాయిగా పడుకున్నాను. నాకు ఎలా నిద్ర పట్టిందో తెలియదు, పొద్దున్న లేచాను రాత్రి పడుకొని. ఆ ఇంటిమెసీ చూసే వాళ్ళు ఆయన వెంటనే నాకు మెసేజ్ పెట్టారు. ఇప్పుడు పరాయి ఎక్కడ వాళ్ళకే ఎందుకు పడతారు, హస్బెండ్ అంత దీంట్లో ఉంటూ. చాలా మెత్తటి మనిషి ఆయన. సాంశీరావు. అలాగా ఆవిడ చూసి ఆవిడ నిద్రపోయింది. అదే చెప్దాం అనుకొని మర్చిపోయాను. సో షీ యూస్ టు లైక్ దట్ షో అనమాట. నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు, నీ మాటలు వినాలనుంది, నీ మాటల కోసమే పెట్టుకుంటాను దాన్ని, కూల్గా మాట్లాడుతున్నావు. ఆ అబ్బాయి కూడా ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా నవ్వుతాడు అని చెప్తూ ఉండింది.
ఆ రోజంతా దీని గురించే మాట్లాడ్డా. రియల్లీ ఐ ఫెల్ట్ ఎస్. చాలా బాగుంది మేడం. మీ స్వర్ణామృతం చూసి ఆవిడ కొన్ని సంవత్సరాలుగా పడుకోలేని వ్యక్తి అంత హాయిగా పడుకుందంటే ఎంత ఇంపాక్ట్ మీ మాటలు అలా చూపిస్తుంది. అట్ సేమ్ టైం మిమ్మల్ని అంత క్లోజ్డ్గా రిలేషన్షిప్ ఉంది కదా మేడం. సో అట్లాంటప్పుడు మిమ్మల్ని అలా చూసినప్పుడు దే ఫీల్ హ్యాపీ. దే ఫీల్ సో హ్యాపీ. ఎస్. సో మన వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు, ఈజ్ మై పర్సన్ అన్న ఫీల్ ఉంటుంది చూసేప్పుడు వాళ్ళకి. చాలా బాగుంది మేడం. దిస్ పాయింట్ ఈజ్ సూపర్. మర్చిపోయాను నేను చెప్పడం ఇది. ఓకే. సో లాస్ట్లో మీకు నేనేమో రీసెంట్ వరకు కూడా మీకు ఫోన్లో టచ్ ఉన్న పర్సన్, అండ్ నౌ టుడే షీ హెస్ గాన్ టు ద హయ్యర్ వరల్డ్స్ కంప్లీట్గా. అండ్ చాలాసార్లు మేడం, సో పత్రి సార్ చెప్పడం, మన మూమెంట్లో సర్వీస్ చేస్తున్న, సర్వీస్ చేయబడి మొత్తం అంతా కూడా ఎవరు బాడీ వేకేట్ చేసినా సరే మన మహావతార్ బాబాజీ గారు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు అని చెప్పేసి ఒకసారి ఒకనొక సందర్భంలో చెప్పారు మేడం. మన రీసెంట్గా కొంతమంది బాడీ వేకేట్ చేసిన సీనియర్ మాస్టర్స్ అయినప్పుడు. సో ఖచ్చితంగా అంత గ్రేట్ సోల్ అండ్ గ్రాండ్ మాస్టర్ సోల్ అండ్ సార్తో అంత ఇంటిమసీ ఉందంటేనే అది ఆ లెవెలే వేరు. సో ఆయన వెళ్తుండేవారు, అదే రూమ్లోకి వెళ్తుండేవారు, కూర్చునేది గురకల్లా కూర్చొని ఇదిగో నేను ఎవరిని పంపించాను లోపలికి, వెళ్ళి హాయిగా పడుకోండి లోపలికి వెళ్ళి. ఈ టోన్లోనే ఇంతకంటే కొంచెం స్ట్రాంగ్గా. ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ అనమాట. మీకు అది కంఫర్ట్ ఉంటుంది కదా మరి అలాంటి వాళ్ళు ఉంటే నాకు కంఫర్టే కదా. ఎంత అక్కడ ఆటోమేటిక్ కడతాల్లో ఉన్నది మేడం, లేకపోతే వేరే కడతాల్లోనే పక్క రూమ్లో పక్క రూమ్లో కొన్నాళ్ళు ఉండింది, మేబీ 6 months ఎంతో ఉన్నారు ఆవిడ. అక్కడ ఉండాలని అక్కడికి వచ్చారు. రూమ్ అంతా చక్కగా సెట్ చేసుకున్నారు, ఏసీ ఫిక్స్ చేసుకున్నారు, అన్నీ తనకు కావాల్సినట్టు రూమ్ని సెట్ చేసుకున్నారు. ఒక మనిషి కూడా ఉండేది ఆవిడకి హెల్ప్ చేయడానికి. ఓకే. సో అలాగనమాట. అలా ఉండి ఇదిగో నేను ఆయన వెళ్తుంటే ఈయన నవ్వేసి వెళ్ళిపోతుండే వారి రూమ్లోకి. ఓకే. ఓకే. చాలా బాగుంది మేడం. ఫెంటాస్టిక్ జర్నీ. అండ్ సార్ అక్కడ స్ట్రాంగ్గా ఎప్పుడైతే మాట అన్నారో ఇట్ ఈస్ సో లవ్లీ. అండ్ మీతో ఉన్న ఒక బాండేజ్ కానీ, అండ్ ఆ పర్టికులర్ టైంలో మీకు అలా అంటే ఎప్పుడైతే మీకు న్యూస్ వచ్చిందో మేడం, డెఫినెట్లీ మీకు కాసేపు ఒక్కసారికి మొత్తం గుర్తొచ్చుంటాయి మొత్తం ఆవిడ హిస్టరీ అంతా కూడా. అండ్ ఆ హిస్టరీ అంతా కూడా మేడం ఆవిడతో ఉన్న రిలేషన్షిప్స్ సంబంధించిన ఎస్పెషల్లీ ద గ్రేట్ మూమెంట్స్, అండ్ అవన్నీ ఖచ్చితంగా మీలో ఉంటుంది. అండ్ అవన్నీ కూడా స్వర్ణామృతంలోకి వచ్చేసి మాకు చెప్పేశారు. అవును కదా. యా. అండ్ ఈ స్వర్ణామృతం ఎపిసోడ్లో ఆవిడ గురించి మీరు చెప్పడం అండ్ హోల్ పిఎంసికి మళ్ళీ ఒక్కసారిగా గుర్తు చేశారు ఆవిడని, ఆవిడ గొప్పతనాన్ని అండ్ ఆవిడ సర్వీస్ అండ్ ఆవిడ గట్స్ చాలా, అండ్ ఆవిడ మీకు సార్కి ఇచ్చిన ఒక గ్రేట్ రిఫ్రెష్మెంట్స్. ఎప్పుడు కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఏదో మమ్మల్ని రిఫ్రెష్ చేయాలన్న తపనే ఉండదన్నారు. సో అలాగా అంటే చాలామంది మీ దగ్గరకు వచ్చేసి మేము రిఫ్రెష్ అవుతుంటాం మేడం జనరల్గా. ఏదో పెయిన్లో, ఏదో వర్క్స్లో, ఏదో స్ట్రెస్, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్, వాటితో ఇప్పుడు మీ దగ్గర కానీ సార్ దగ్గర కానీ వచ్చి చెప్పినప్పుడు వి ఫీల్ రిలాక్స్డ్, రిఫ్రెష్మెంట్. సో అలాంటిది ఆవిడ మీకు ఇలా రిఫ్రెష్మెంట్ ఇవ్వాలనుకుంటే తప్పన రావడం ఇవ్వడం. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఇన్సైడ్ హ్యాపీ, ఐఎమ్ ఫైన్, ఏదో అఫర్మేషన్స్ ఉంటాయి కదా అట్లాంటివన్నీ. అవన్నీ నాకు పెట్టేదన్నమాట వాట్సాప్లో. అంతకుముందు అయితే ఫోనే ఉండేది. ఫోన్లో ఇవన్నీ నేను నీకు పోస్ట్ చేస్తాను, పేపర్ ఇస్తాను, ఆ పేపర్ మీద ప్రింట్ ఉంటుంది, ఆ ప్రింట్ నీ బెడ్రూమ్లో నీ ఎదురుగుండా పెట్టుకొని అవన్నీ చదువు రోజు.
ఓకే ఓకే చదివి పడుకో హాయిగా, మంచి కళలు వస్తాయి. ఓకే ఆ, మంచి కళలు వస్తాయి నీకు, హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి స్వర్ణ. ఓకే రియలీ షీఈ్ ఎ లెజెండ్. లెజెండ్. సూపర్ మేడం, సూపర్. అండ్ మా ఒక గ్రేట్ గ్రాండ్ సోల్కి సో ఈరోజు స్వర్ణామృతంలో ఒక ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది చాలా చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. అండ్ మేడం, ఫస్ట్ టైం మనం ఈ స్వర్ణామృతంలో ఆవిడ కోసం మీరు, నేను అండ్ మనం చూస్తున్న ప్రేక్షకులు అందరం కూడా ఒక విల్ డూ 5 minutes మెడిటేషన్ మేడం. షూర్. యా, యా, లవ్లీ. నైస్ మ్యూజిక్, విల్ డూ మెడిటేషన్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రేట్ గ్రాండ్ మాస్టర్ కారపాటి లలిత గారు, ఆవిడ మన హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళిన సందర్భంగా ఇక్కడ ఎంతో మన పిఎస్ఎస్ఎంలో అద్భుతమైన సేవలు అందించి మన హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళిన మాస్టర్కి మనం ధ్యానం ద్వారా మనం ఒక్కసారిగా ఆవిడకి నివాళులు అర్పిస్తూ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, యాస్ట్రల్ మాస్టర్స్ ఎంతో గొప్ప వెల్కమ్తో ఆవిడని హైయర్ వరల్డ్స్లో వెల్కమ్ చేస్తూనే ఉంటారు. సో ఫర్ దాట్ విల్ డూ 5 minutes మెడిటేషన్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, clasp your fingers, cross your feet and observe your natural breath. హాయిగా కూర్చొని వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కేవలం శ్వాస మీద ధ్యాస.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీగా 2 చేతులు కళ్ళపైన పెట్టుకొని 5 seconds. 5, 4, 3, 2, 1. మెల్లిగా చేతులు తీయండి, మెల్లిగా కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు స్వర్ణామృతంలో మొట్టమొదటిసారి ఒక గ్రాండ్ మాస్టర్ గారపాటి లలిత గారి యొక్క బాడీ వికెట్ చేసిన సందర్భంగా వారి యొక్క హైయెస్ట్ సోల్ హయ్యర్ వరల్డ్స్కి వెల్కమ్ చెబుతూ మన ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా మనం ఇక్కడ మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం నుంచి అందరం కూడా ధ్యానం చేయడం అనేది ఒక గొప్ప నివాళి. ఈ సందర్భంగా ఇంతటి గొప్ప అనుభవాలను ఆవిడతో పత్రి మేడం గారు పంచుకోవడం అనేది నిజంగా మనందరితో పాటు ఆవిడ యొక్క అనుభవాన్ని పంచుకోవడం వల్ల ఆవిడ గురించి కంప్లీట్గా మనం తెలుసుకున్నాం. సో ఇలాగా పత్రి మేడం గారి యొక్క సాంగత్యంలో ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క అనుభవాలు పత్రి మేడం గారి ద్వారా ఈ యొక్క స్వర్ణామృతంలో రావడం అనేది ఈ యొక్క ప్రత్యేకత. పత్రి మేడం గారు వారి యొక్క సేవలు అమోఘం అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్ వారి యొక్క సేవలు పిఎస్ఎస్ఎం కానీ పత్రిసారి కానీ అందజేసిన ప్రతి ఒక్కరి గురించి ఎలా ఆలోచిస్తారనే దానికి మేడం గారు చూపించిన యొక్క గొప్ప సేవ ఈ ఉదాహరణ. వారి గురించి ఎంతగా ఆలోచిస్తారనే దానికి ఇదంతా కూడా ఒక అమ్మతత్వంలో నుంచే ఇలాంటి ఒక అనుభూతులు వస్తూ ఉంటుంది. సో మన పిఎస్ఎస్ఎంకే ఒక మాతృమూర్తి అయిన పత్రి మేడం గారు ఈరోజు గారపాటి లలిత గారి యొక్క ఫిజికల్ బాడీ వికెట్ చేసిన సందర్భంగా ఆ ఒక గ్రేట్ సోల్కి నివాళులు అర్పిస్తూ ఈరోజు స్వర్ణామృతంలో ఈ యొక్క ఎపిసోడ్ని డెడికేట్ చేయడం అనేది ఒక గ్రేట్ ట్రిబ్యూట్ మన గ్రేట్ మాస్టర్కి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మాతో పాటు ఈ యొక్క అనుభవాలు విని మాతో పాటు ధ్యానం చేయడం నిజంగా ఎంతో తృప్తిగా ఉంది. ఇలాంటి అనుభవాలు చాలా రేర్గా వస్తూ ఉంటుంది మనకందరికీ కూడా. అలాంటిది ఈరోజు మేడం గారు ఆవిడ అనుభవాలన్నీ చెప్పడం మనందరికీ కూడా ఆవిడ గురించి, ఆవిడ గొప్పతనాన్ని, పిఎస్ఎస్ఎం గురించి, పిఎస్ఎం కోసం చేసిన ఆ సేవలన్నింటినీ కూడా ఈరోజు గుర్తు చేసుకోవడం ఒక బ్రహ్మాండమైన వేడుక. సో పత్రిసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, బర్త్ ఇస్ సెలబ్రేషన్, డెత్ ఇస్ సెలబ్రేషన్ అనే ఒక మాట. సో ఈరోజు ఆవిడ యొక్క మరణం మనం ఈ విధంగా ధ్యానం ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం, ఆవిడని గుర్తు చేసుకోవడం, ఆవిడ యొక్క గొప్పతనాన్ని పత్రి మేడం గారి ద్వారా తెలుసుకోవడం అనేది చాలా చాలా బ్రహ్మాండమైన వేడుక అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి అండ్ ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ myself Chandu from Pyramid Valley International. Thank you.